ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మరొక పర్యాయము దేవునికి వాక్యాన్ని ధ్యానించడానికి మీతో ఈ విధంగా పంచుకునేటువంటి కృపని దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని, దేవునికి వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం, దేవుని సన్నిధిలో గడపటం, ప్రార్థన చేయడం, మనం దేవునికి దగ్గరగా ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో నడవటం అనేటువంటిది ప్రతి విశ్వాసకి చాలా ప్రాముఖ్యం. ఈ దినాన ప్రత్యేకించి మీతో కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో నుండి కొన్ని విషయాలను మనము ధ్యానించుకుందాం. మొదటి 6 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని సంభవాలు, సంఘటనల గురించి మనం ధ్యానించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 6 వచనాలు, మేబీ మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. 3, 4 వచనాలు ఈరోజు చదువుకొని ధ్యానిద్దాం. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును, మన సహోదరుడైన తిమోతియును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకును అకయయంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2-3 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం ధ్యానిద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతించబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడలాగిన దేవునికి నామాన్ని స్తుతిస్తూ ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క మాటలు వినిపించబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నాయనా, ఈ సమయంలో మీ యొక్క సన్నిధిలో చేరి ప్రార్థించి మీ సన్నిధిలో దేవుని వాక్యాన్ని, మీ వాక్యాన్ని మేము ధ్యానించనై ఉండగా మీ మాటలు మాకు వినిపింప చేయండి. మీ ఆత్మకార్యాన్ని మీరు జరిగించండి. మీ పరిశుద్ధ ఆత్మకార్యాన్ని ప్రభువా మా మధ్యలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అంధకార శక్తులు, ఆటంక శక్తులు దూరపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభువా నా నోటిని నీ బోరుగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పెట్టడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డల, దేవుని యొక్క సంగమ, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటం, ఆయన సన్నిధిలో కొద్ది నిమిషాలు గడపటం, ప్రతిదినం ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించటం, ఆయనలో ఎదగటం దేవుడు కోరుకుంటున్నటువంటి విశ్వాస జీవితం. అలా ఎదిగేటువంటి ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయతలోను, ప్రార్థనలోను, వాక్యంలోను, సహవాసంలోను దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఫలిస్తూ ఉంటారు. దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అలా వాక్యాన్ని ధ్యానించడాన్ని బట్టి మనము ఆత్మీయంగా ఎదుగుతాం. మన దైనందిక జీవితంలో ప్రతి దినము కూడా ప్రభువులో ఏ విధంగా ఎదగాలనేటువంటిది మనం నేర్చుకుంటాం. ప్రియ సహోదరులారా, ఈ దినాన్ని కూడా మనం చదివినటువంటి వాక్యంలో నుంచి ధ్యానించబోయేటువంటి అంశం, లేకపోతే నేను ఈరోజు మీతో మాట్లాడబోయేటువంటి అంశం ఏంటంటే ఏకాంత పయనంలో నీవు నమ్మేటువంటి అబద్ధాలు. చాలాసార్లు మనం ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను నమ్మించేటువంటి కొన్ని అబద్ధాలు నీ లోపల నుండే పుట్టుకొస్తూ ఉంటాయి. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నీపై దాడి చేయడానికి ఆ అబద్ధాలు సాతానుడు ఉపయోగించుకునేటువంటి ఆయుధాలు అని మనం చెప్పుకోవచ్చు. సో జీవితంలో కొన్నిసార్లు ఏకాంత మార్గంలో మనం పయనించేటప్పుడు సమస్యలు ఏకాంతంలోనికి నడిపిస్తాయి. ఆ సమయంలో చాలా విధాలైనటువంటి సవాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో సవాళ్ళు, కొన్నిసార్లు మనకే అర్థం కానటువంటి పరిస్థితులు. ఏంటండి నీ ప్రాబ్లం ఏమైంది, ఎందుకని అలా డల్గా ఉన్నావు,
ఎందుకని ఏకాంతంగా ఉన్నాం అంటే కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి బాధ కూడా ఉంటుంది. ఏంటోనండి తెలియని బాధ, లోపల హృదయంలో ఏదో అంతరంగంలో ఉన్నటువంటి బాధ అని ప్రజలతో మనం అంటూ ఉంటాం. స్నేహితులతో వెళ్ళం, దగ్గరికి వెళ్ళం, పార్టీలు చేసుకోము, కొన్నిసార్లు చర్చికి వెళ్ళడానికి కూడా బుద్ధి పుట్టదు, కొన్నిసార్లు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళటానికి నాకు ఇష్టం లేదు, అలాంటి భయంకరమైనటువంటి ఆలోచనలతో ఏకాంతంలోనికి ఈడ్చబడతాం. ఇదే ఒంటరితనంలో పోరాడేటువంటి ఒక పోరాటం. ఇది ఏ విధంగా మనల్ని నడిపిస్తుందంటే ఏకాంత తీవ్ర స్థాయికి చేరుస్తుంది. అంటే ఇక కొంచెం 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 సమాజానికి, సంఘానికి, మనుషులకి దూరం అయ్యేటట్టు చేస్తుంది అనమాట. అదే ఏకాంత స్థితి. చాలాసార్లు ఇలాంటి ఏకాంత భావంలోనికి వెళ్ళినప్పుడు విపరీతమైనటువంటి భావాలు, ఒత్తిడులకు లోనవుతారు, సందిగ్ధ స్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తు అసలు నాకున్నదా అనేటువంటి అనుమానం కలుగుతుంది. సమాధానం లేనటువంటి ప్రశ్నలకి మనకే సమాధానం చెప్పుకోలేక విసుగు చెందుతూ ఉంటాం. కొన్నిసార్లు ఆ యొక్క విషయాలన్నీ విని విని మనము అలసట చెందుతూ ఉంటాం. తలనొప్పి భారమైపోతూ ఉంటుంది. హృదయంలో తెలియనటువంటి వేదన, వ్యధ, గృహంలో కూడా గందరగోళ పరిస్థితులు, శాంతి సమాధానం లేనటువంటి పరిస్థితులు. ఇవన్నిటికీ కారణం ఏకాంతం. ఏకాంతంలోకి ఈడ్చబడటం, ఏకాంతంలోనికి వెళ్ళి అనవసరంగా మన ఊహల్లోనే కొన్ని ఏర్పాటు చేసుకొని మనం తలంచేటువంటి తలంపులని మనము అధిగమించకపోవటం, లేదా అలాంటి వీక్నెస్ని సాతానుడు వాడుకొని, అదునుగా తీసుకొని, అడ్వాంటేజ్ తీసుకొని వాటినే మన మీద ప్రయోగించి మనల్ని నిర్వీర్యం చేయటం, అనగా మనం శక్తి లేనటువంటి వారిగా చేయటం, మన ఆలోచనలన్నీ చంపివేయటం, మనకున్నటువంటి నిరీక్షణ అంతా చంపివేయటం, ఇవన్నీ ఏకాంతంలోనికి ప్రవేశించడానికి కారణాలు. దేవుని బిడ్డలారా, అయితే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును వెంబడించటం ద్వారా ఆయన ఆదరిస్తాడని, ఆయన నిరీక్షణ ఇస్తాడని, ఆయన బలాన్ని ఇస్తాడని, ఆయన ప్రేమ చూపించేటువంటి దేవుడని ఎప్పుడైతే మనం ఆయనలో అనుభవిస్తామో, నిజంగా ఆ అనుభవంలో ఉండేటువంటి ఆ యొక్క శక్తి, ఆ ప్రేమ, ఆ దేవునిలో ఉండేటువంటి ఆ బలం మనల్ని ఏకాంత స్థితి నుంచి బయటకు తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే క్రీస్తు ప్రేమను, సహవాసాన్ని అనుభవించేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అంటే దేవునితో మనం కనెక్ట్ అవ్వాలి. శత్రువైనటువంటి సాతానుడు నీ బలహీనతను ఒక అదునుగా చూసుకొని దాని ద్వారా మనపై యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒంటరితనం వైపే నిన్ను నడిపించాలని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అందుకనే చాలామంది ఒంటరితనంలో ఉండి దాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరోజు ఒక ముసలావిడ ఒక అపార్ట్మెంట్లో చనిపోయిందట. చనిపోతే ఎందుకు చనిపోయిందని చెప్పి సిఐడి వాళ్ళు ఆరా తీసి ఎలా చనిపోయింది అని చెప్పి సోదా చేస్తూ ఉంటే ఆమె గృహంలో తను రాసుకున్నటువంటి ఒక డైరీ దొరికిందట. ఆ డైరీలో ఇలా రాసి ఉంది, నాకెవ్వరూ లేరు, నన్ను ఎవరూ దర్శించరు, నేను ఒంటరిదాన్ని అని ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట రాసుకుందట. ఒకరోజు నేను ఒంటరిదాన్ని అని, ఒకరోజు నాకెవరు లేరని, ఒకరోజు నా మాట ఎవరు వినరని, నన్ను పలకరించే వాళ్ళు లేరని, నేను ఒంటరిగానే మిగిలిపోయానని, ఇంత మంచి బ్రతికి ఈ స్థితిలోకి నేను ఎందుకు వెళ్ళానని ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెంటెన్స్ రాసుకొని ఆ డైరీలో ఉందట. చివరికి ఆ ఒంటరితనంలోనే ఆత్మహత్య చేసుకొని మరణించింది. దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, సాతానుడు మనల్ని ఒంటరితనం వైపు ఈడ్చుకెళ్లాలని, నడిపించాలని ప్రోత్సహిస్తూ మనల్ని నాశనం వైపు నడిపిస్తూ ఉంటాడు. అయితే ప్రభువు తన చిత్తాన్ని నెరవేర్చాలని, తన ప్రణాళికలను చూపిస్తూ, దేవుడు ఆ ప్రణాళికల ప్రకారంగా ఆయన చిత్తాన్ని చేయాలని నిన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈరోజు నేను మాట్లాడేటువంటి ఈ యొక్క టాపిక్లో ఏకాంత పయనంలో నీవు నమ్మేటువంటి అబద్ధాలలో
నెంబర్ 1 అబద్ధం ఏంటంటే నేను ఒంటరిని అనేటువంటి ఒక అబద్ధం. ఏకాంతం అంటే నేను ఒంటరిని అనుకుంటూ ఉంటాను. కానీ సత్యం ఏంటంటే ఏకాంతం నాకున్నటువంటి బాహ్యమైనటువంటి ఆదరణ నుండి, లేకపోతే బాహ్యంగా నన్ను ఓదార్చేటువంటివి, నాకు ఆదరణ ఇచ్చేటువంటివి, నన్ను సంతోషపరిచేటువంటి వాటి నుండి, అంటే సుఖాల నుండి దూరం చేసి క్రీస్తులో మాత్రమే దొరికేటువంటి ఆదరణ వైపుకు, క్రీస్తులో మాత్రమే దొరికేటువంటి సంతోషం వైపుకు, క్రీస్తులో మాత్రమే దొరికేటువంటి ఆ యొక్క నిరీక్షణ వైపుకు నడిపిస్తుంది అనే సత్యం చాలాసార్లు మనం మర్చిపోతాం. అయితే నీ ఒంటరిగా ఉంటే దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఎప్పుడు కూడా నీ పట్ల నెరవేరుస్తాడు. దానిలో నో డౌట్. ఇక్కడ మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తే, ఇక కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు దాదాపుగా క్రీస్తు శకం 55లో రాసినటువంటి ఈ యొక్క బుక్ని కొరింథీయులకి తన మనసులో ఉన్నటువంటి వేదనలు, తన మనసులో ఉన్నటువంటి మనోభావాలు, తను అనుభవించినటువంటి శ్రమలు, తను నిశ్చయించుకున్నటువంటి ఆశలు, తనక రక్షణ అనేటువంటి నిశ్చయత, దానిని అనుభవిస్తున్నటువంటి అనుభవాలు, ఇవన్నీ కూడా 2వ కొరింథీ పత్రికలో పౌలు గారు పంచుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ 2వ కొరింథీ పత్రికలో 3వ వచనంలో మనం చూసాము, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అనేటువంటి పదాలు 2 ఇక్కడ మనం చూసాం. సో పౌలు తన కష్టాల ద్వారా, తన బాధల ద్వారా దేవుని స్వభావాన్ని బాగా నేర్చుకోగలిగాడు, అర్థం చేసుకోగలిగాడు, దేవుని యొక్క మాటలను అర్థం చేసుకోగలిగాడు. ఆయనలోనే బలం అనేటువంటిది, ఆయన ద్వారా వచ్చేటువంటి బలములోనే మనకి సమస్తము సాధ్యమనేటువంటి విషయాలు ఆయన నేర్చుకోగలిగాడు. ఈరోజు మనకి ఆ విషయాలనే నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని గ్రంథము, పరిశుద్ధాత్మ కార్యము ఏ విధంగా జరిగిస్తూ ఉంటాడంటే, దేవుడు స్పష్టంగా ఆ రోజు ఏ విధంగా అయితే మాట్లాడాడో ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా అదే విధంగా మనతో మాట్లాడతాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయంలో మనం చూస్తే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే, అక్కడ తను రెండవ కొరింథీ 12వ అధ్యాయము 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ప్రతి క్రైస్తవుడు ఇట్లాంటి వాటి గుండా వెళ్ళినప్పుడు, బలహీనతల్లో వెళ్ళినప్పుడు, హింసల్లో వెళ్ళినప్పుడు, ఉపద్రవంలో వెళ్ళినప్పుడు సంతోషించగలిగి ఉండాలి. నిందలు అంటే ఏం చేయకపోయినా నిందించడం, అనవసరంగా నిందలు పడటం, నిర్దోషిగా ఉండి దోషి అనేటువంటి పేరు తెచ్చుకోవడం, నిందారహితుడిగా ఉండి నిందించబడటం, మంచి చేసినందుకు శ్రమను కలుగజేయటం. దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఈ లోకానికి చాలా దూరంగా మనల్ని లోకం పెట్టేయటం, దూరంగా వాళ్ళు ఉండటం. చాలాసార్లు కొన్నిసార్లు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటివి చాలా స్కీములు క్రైస్తవులకి అందకపోవటం, లేకపోతే అర్హత లేదని చెప్పడం. చాలాసార్లు మనము ఒక విధంగా మనము లోకము నుంచి వేరై దేవునిలో ఎదుగుతూ ఉన్నాం. కానీ కొన్నిసార్లు లోకమే మనల్ని వేరుపరిచినట్టు కూడా మనం భావిస్తూ ఉంటాం. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు కూడా, అనుభవాలు గుండా మనం కూడా వెళుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, మనము లోకములో ఉన్నప్పటికీ కూడా లోకములో ఉన్నటువంటి పాప మలినాలు మనలో అంటకుండా మనం కాపాడుకోవాలి. లోకములో ఉన్నప్పటికీ కూడా
మనం కొన్నిసార్లు ఏకాంతంగా ఫీల్ అయినప్పటికీ కూడా మనము దేవునిలో ఉన్నాం కనుక ఎప్పుడు కూడా మనము ఒంటరివి అని చెప్పి అనేటువంటి ఆలోచన మనకి రాకూడదు. మన బలహీనతలోనే ఉన్నప్పుడు దేవుని యొక్క బలము అధికమవుతుందని చెప్పి మనం గ్రహించాలి. అదే పౌలు గ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కనికరం చూపించేటువంటి దేవుడు. నీవు ఒంటరి ఎలా అవుతావు? సత్యం ఏంటంటే నీవెప్పుడు కూడా క్రీస్తులో దగ్గరికి రావాలని, క్రీస్తు వైపు నడిపించాలని నిన్ను కొన్ని విషయాల్లో దేవుడు సపరేట్ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మిలిటరీ వ్యక్తిని కానీ సైనికుడిని కానీ మనం చూస్తే, లేదా ప్రభుత్వ ఉద్యోగిని పోలీసు బృందాన్ని కానీ, లేదా నౌకాదళం యొక్క బృందాన్ని కానీ మనం చూస్తే, వాళ్ళు లోకములో అన్ని విషయాల్లో మనము సివిల్స్ అందరూ కూడా మామూలుగా జనరల్గా ఉండేటువంటి ప్రజలకు ఉన్నటువంటి విధంగా వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఉండవు. వాళ్ళు సపరేట్గా ఉంటారు. దేవుని కోసం ఏర్పాటు చేయబడినటువంటి మనం కూడా ప్రత్యేకించబడినటువంటి వారమని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైనా నేను ఒంటరిని అనే ఫీలింగ్ నీకు వస్తే అది సాతానుడు నీకు కలిగిస్తున్నటువంటి భావనని తెలుసుకొని, నేను ఒంటరిని కాను, దేవునిలో ఉన్నాను, దేవుని శక్తి నాకు అధికమవుతుంది. కొన్ని సందర్భాల్లో దేవుడే మనల్ని ఒంటరి స్థితికి తీసుకువెళ్తాడేమో. ఎందుకంటే ఆయనకి దగ్గరగా తీసుకెళ్ళటానికి. ఎందుకు దేవుడు ఎలా వదిలేస్తాడు మనల్ని? ఆయన నమ్మినటువంటి వారిని ఎప్పుడు వదిలేసినటువంటి దేవుడు కాదు. ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కనికరము చూపించేటువంటి దేవుడని మనం ఇక్కడ కొరింథీ పత్రికలో మనం చదివాం 3వ వచనంలో. కనికరము చూపు తండ్రి. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడ కూడా యెహోవా గురించి 2 మాటలు రాస్తున్నాయి. 34:6 అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైనటువంటి కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపును. దోషమును అపరాధమును. చాలు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. ఆయన కనికరం చూపించేటువంటి దేవుడు. ఆయన కనికరము అంటే ఆయన దయ మన పట్ల చూపించేటువంటి దేవుడని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 86వ కీర్తన 15వ వచనంలో కూడా దేవుని యొక్క కనికరాన్ని గురించి అక్కడ రాయబడింది. 86:15వ వచనంలో, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడువు, కృపా సత్యములతో నిండిన వాడవని అక్కడ దేవునికి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో కూడా యేసు ప్రభువారు అక్కడ తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. జన సమూహమును చూసి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకునడని తన శిష్యులతో చెప్పాను. ఎందుకు ఆయన ఈ విధంగా కనికరపడ్డాడంటే, కోత చాలా విస్తారంగా ఉంది. ప్రభు పని జరిగించాల్సినటువంటి పని ఎంతో విస్తారంగా ఉంది, కానీ పనివారి మాత్రం తక్కువైపోయారు. అందుకనే కోత కోయటానికి, పనివారి కొరకు, ప్రభు పరిచర్య చేయడానికి, ప్రభు కోసం నమ్మకంగా ఉండేటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, ఆయనను వేడుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. నశించిపోతేమి ప్రజలు అంటే కాదు, అసలు ఆయన వచ్చిందే. లూకాసు వార్త మనం చూస్తే 19:10 ప్రకారంగా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చానని చెప్పి అతనితో చెప్పారని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నశించేటువంటి వారిని చూసేటువంటి దేవుడు కాదు, ఆయన కనికరం చూపించేటువంటి దేవుడు. ఏకాంతములో నీవు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, ఆయన కనికరించేటువంటి దేవుడు. మరియు మనం చూసినటువంటి వాక్యంలో ఆయన ఆదరణను అనుగ్రహించు దేవుడు. 23వ కీర్తన 4వ వచనంలో కూడా ఆయన మాటని మనం చూద్దాం. 23:4లో మనం చూద్దాం. గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు,
నీ దండమును నన్ను ఆదరించును. యెహోవా షమ్మా అంటే ఏ అపాయానికి భయపడవు, నీవు నాకు తోడయ్యుందువు అని అర్థం. నీవు నాకు తోడయ్యుందువు, అందుకని నేను భయపడను. దేవుడు బిడ్డలారా, దేవుడు ఆదరించేటువంటి దేవుడు, కనికరం చూపించేటువంటి దేవుడు, నిన్ను ఏకాంతంగా వదిలేసేటువంటి దేవుడు కాదు. నీవు ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అది ఒక అబద్ధం అని చెప్పి నీవు గ్రహించాలని దేవుని యొక్క సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నా. మనుషులుగా మనం ఎన్నోసార్లు అలాంటి ఫీలింగ్స్లోకి మనం వెళతాం. మన భావోద్వేగాలు మనల్ని ఈడ్చుకెళ్ళేటువంటి పరిస్థితుల్లోకి తీసుకువెళతాయి. 119వ కీర్తన 50వ వచనంలో కూడా అక్కడ వాక్యాన్ని చదువుదాం. 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని యొక్క వాక్యము మనల్ని ఆదరించేటువంటి వాక్యము, మనల్ని బ్రతికించేటువంటి వాక్యము, మనకి నిరీక్షణ ఇచ్చేటువంటి వాక్యమని మనము గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 14:16లో అక్కడ మనకి ఆదరణకర్తలను ఇచ్చినట్టు, దేవుని యొక్క వాగ్దానం అక్కడ నెరవేర్చినట్టు మనం చూస్తున్నాం. 14:16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, ఎల్లప్పుడూ మీతో ఉండుటకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. వేరొక ఆదరణకర్తను యేసు ప్రభు వారు చేసినటువంటి వాగ్దానం. కింద మనము ఫుట్ నోట్స్ లో చూస్తే ఉత్తరవాది అనేటువంటిది ఉంది. అంటే గ్రీక్ టెక్స్ట్ లో మనం చూస్తే కౌన్సిలర్ అనేటువంటి పదం అక్కడ వాడబడింది. ఆదరణకర్త, వన్ హూ ఈస్ కాల్డ్ అమాంగ్ సైడ్ టు హెల్ప్ అస్, ఒక విధమైనటువంటి సహాయాన్ని చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి పరిశుద్ధాత్ముడు ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు చదివేటువంటి వాక్యాన్ని అర్థం చేసుకునేటట్టు మనకి సహాయం చేస్తున్నాడు. ప్రార్థన రాకపోతే ప్రార్థన చేసేటువంటి శక్తిని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. పాపంలో పడిపోతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. పాపము చెయ్యకూడదు, నువ్వు దేవుని బిడ్డమని పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మిక కార్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ఒంటరం కాము. దేవుడు మనతో ఉన్నాడు. యేసు ప్రభు వెళ్ళిపోతూ ఉంటే కలవరం చెందారు శిష్యులందరూ. యోహాను సువార్త 14వ మొదటి వచనంలో, మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి అని చెప్పి వాళ్ళకి బాయ్ చెప్తూ, కలవరపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళకు ఒక నిరీక్షణని శిష్యులకు అనుగ్రహించి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఈ మాట చెప్పాడు, వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరలోకం వెళ్ళాడు. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ రూపములు ఇక్కడ దిగి ఇప్పుడు మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ఒంటరి కాదు. నీవు ఎప్పుడైనా ఒంటరిగా ఫీల్ అవుతుంటే దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో. దేవునికి ఆత్మ నీతో ఉన్నాడు అని గుర్తుపెట్టుకో. నీకు సహాయం చేయువాడు ఆయనని గుర్తుపెట్టుకో. నిన్ను ఆదరించేవాడు ఆయనని గుర్తుపెట్టుకో. మనుషుల ఆదరణ వల్ల మనకి అంత ఆదరణ కలగకపోవచ్చు. మనుషులు చూపించేటువంటి కృపను బట్టి, దయను బట్టి మనం అంతగా సాటిస్ఫాక్షన్ అవ్వకపోవచ్చు. దేవుని దయ, దేవుని కనికరము, దేవుని యొక్క నీడ, ఆయన యొక్క సన్నిధి వేరు. అది మరిచిపోయి ఒంటరితనంలోనికి మనం ఏడవబడవద్దు. ఇది దేవుని ఆత్మకు సాదృశ్యం. ఈ మాట మనం చూస్తే దేవుని యొక్క ఆత్మ నడిపింపునకు సాదృశ్యంగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నటువంటి నీవు ఎన్నిసార్లు నీవు ఒంటరిగా ఫీల్ అయ్యావు, నాకు ఎవరు లేరు అనుకున్నావు. దేవుడు ఉన్నాడని నీకు జ్ఞాపకం చేసేటువంటిది పరిశుద్ధాత్ముడు. జ్ఞాపకం చేసినప్పటికీ కూడా, అయ్యో నా పరిస్థితిని బట్టి నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని నీవు ఒక ఒంటరిగా ఉంటే, దేవునికి వాక్యం ఈరోజు నీతోనే మాట్లాడుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, కొన్నిసార్లు లోకంలో పరిస్థితులను బట్టి మనల్ని ఒంటరితనంలోనికి అనుమతిస్తాడు దేవుడు కూడా. అలా అనుమతించడం ద్వారా
రెండు కార్యాలు జరుగుతాయి. ఒకటి, ప్రార్థనలో సంపూర్ణ నిరీక్షణ జీవం కొరకు మనం ప్రార్థనలో నిరీక్షిస్తాం, ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకుంటాం. ప్రార్థనలోనికి మనల్ని నడిపిస్తాడు దేవుడు. వాక్యంలో లోతైనటువంటి అనుభవాల్లోకి మనము నడిపించబడతాం. లాక్డౌన్లో దాదాపుగా మనకి 2 నెలలు ఎక్కువ అయిపోయింది. ఈ 2 నెలలు దేవునితో గడపటానికి, ప్రార్థనలో గడపటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి నీకు గొప్ప సమయం దొరికింది. దేవుని బిడ్డ, ఆ యొక్క సమయాన్ని వాడుకొని ఉంటే నీ అంత ధన్యుడికి ఎవరు లేరు. దేవుడు ఇచ్చినటువంటి సమయం భౌతిక సుఖాల నుంచి దూరం చేసి 2 విధాలుగా దేవుడు మనల్ని నడిపిస్తాడని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, రక్షణలోనికి సన్నిహిత సంబంధాన్ని బలపరుస్తూ ఆయన నడిపిస్తాడు. రెండవది, పశ్చాత్తాపపడని హృదయాల్ని కదిలించి క్రీస్తులో సుఖాల వైపుకి దేవుడు తిప్పుతాడని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణలో కొంతమంది సన్నిహిత సంబంధాన్ని కోల్పోయి ఉంటాడు. చాలామంది దేవుని సన్నిధిలో రక్షణ పొందుతారు, నామకార్థంగా బ్రతుకుతూ ఉంటారు. లేదా ఆరంభ సురుల్లాగా దేవుని సన్నిధిలో చాలా సమయం ప్రార్థనలో గడుపుతారు, వాక్యంలో గడుపుతారు. రాను రాను తగ్గిపోతుంది, సన్నగిల్లిపోతారు, వెనకబడిపోతారు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఏకాంత పరిస్థితికి దేవుడు నిన్ను తీసుకువెళ్ళేటువంటిది. ఎందుకంటే మరలా నిన్ను రివైవ్ చేయడానికి, మరలా ఆయన వైపు నిన్ను నడిపించడానికి. కొంతమందికి ఎన్నిసార్లు దేవునికి వాక్యాన్ని చెప్పినా అది అర్థం కాదు. బండ లాంటి హృదయాన్ని మార్చేసి మాంసపు గుండెని ఇవ్వడానికి, పశ్చాత్తాపం తీసుకురావడానికి, హృదయాన్ని కదిలించి క్రీస్తులో ఉన్నటువంటి ఆనందాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి సుఖాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి బలాన్ని, ఆయన యొక్క నామములో ఆయన శక్తిని పొందడానికి, నీవు ఆయన యొక్క సన్నిధిని రుచి చూడటానికి దేవుడు నిన్ను ఏకాంత పరిస్థితుల్లోనికి నడిపిస్తాడు. యేసు ప్రభువారు బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన పరిచర్య ప్రారంభించడానికంటే ముందు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఏకాంతంగా దేవునితో గడిపినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, నీవు ఒకవేళ ఏకాంతంగా ఉంటే అది ఒకవేళ దేవుడు అనుమతించాడేమో. ఒకవేళ ఏకాంతంగా ఉంటే సాతానుడు చెప్పేటువంటి మాటలు వినకుండా, ప్రభు నాకు తోడుగున్నాడు, పరిశుద్ధాత్ముడు నాకు తోడుగున్నాడు అని సాతాన్ని గద్దించాలి, ఎదిరించాలి. నీ శ్రమలలో ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావా? దేవుడే నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుటకు, ప్రేమను కనుపరచుటకు, కొన్నిసార్లు నీవు గ్రహించుటకు, ఆయన ప్రేమలో ఇలాంటి కార్యాలు శ్రమను గుండా వెళ్ళడానికి అనుమతిస్తాడనే సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ పౌలు తన శ్రమల్లో కూడా అదే గమనించాడు. అతను శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఏకాంత పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదరించే దేవుడని, కనికరించేటువంటి తండ్రి అని, ఆదరించేటువంటి దేవుడని ఆయన గ్రహించాడు. ఆ ఆదరణ 4వ వచనంలో, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకప్పుడు ఆయన వెళుతుంటే వణికేవారు జనం, ఒకప్పుడు ఆయన ఇన్ఫ్లుయెన్స్ వేరు. ఇప్పుడు క్రీస్తు నిమిత్తం సమస్తము పోగొట్టుకొని దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, సంఘాలను స్థాపిస్తున్నటువంటి వారు. కొన్నిసార్లు సంఘంలో నుంచి కూడా ఏ విధమైనటువంటి ప్రోత్సాహం లేకుండా వేదన చెందుతున్నటువంటి పరిస్థితులను కూడా ఆయన వెళ్ళబుచ్చుతూ ఆయన యొక్క సన్నిధిలో బలాన్ని పొందుతూ ఉన్నానని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఆయన దేవుణ్ణి నిందించటం లేదు, ఆయన చేసే పనిని నిందించుకోవట్లేదు. కొన్నిసార్లు నా యొక్క పరిస్థితుల్లో నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నా బలం లేనప్పుడు, బలహీనుడిగా ఉన్నప్పుడు, నా పరిస్థితుల్లో నాకు బలము ఆయనే. ఆ గొప్ప నిరీక్షణను కలిగినటువంటి అపోస్తలుడైన పౌలు సగం కంటే పైనే క్రొత్త నిబంధన రాయడానికి దేవుడు వాడుకున్నాడు. అనేక సంఘాలు కట్టడానికి, మరలా 2వ ప్రయాణం 3వ ప్రయాణం చేసి విశ్వాసుల్ని ఆదరించడానికి, వారి యొక్క ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి, ఆత్మీయతలో వారిని అభివృద్ధి పరచడానికి, అబద్ధ బోధల నుంచి వారిని తప్పించడానికి ప్రయాసపడ్డాడు. ఆయనకి ఎవరు ఏమిస్తారా,
ఏ జీతం వస్తుందా అనేటువంటిది ఆయన చూడలేదు. తన ప్రయాస వ్యర్థం కాదు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని కోసం నిందలు అనుభవిస్తే, శ్రమలు అనుభవిస్తే, కష్టాల్లో ఉండగలిగితే, ఒంటరిగా నీవు ఫీల్ అవుతూ ఉంటే, నీ భావోద్వేగాలు నిన్ను ఈడ్చిగడుతూ ఉంటే గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు దేవునికి దగ్గరకు రావాలేమో, కొన్నిసార్లు సాతాన్ని ఎదిరించాలేమో, కొన్నిసార్లు దేవుడే అనుమతిస్తున్నాడేమో, ఇది నీ మంచి కోసమని గుర్తించి దేవుని శక్తిని నేను పొందుతున్నానని పౌలు ఏ విధంగా చెప్పాడో, ఈ ఒంటరితనంలో దేవునికి ఇంకా దగ్గర అవ్వాలనేటువంటి ఆశను కనుపరిచి దేవునికి దగ్గర కావాలని నేను కోరుచున్నాను. మన జీవితంలో ఒంటరితనం ఎదురైనప్పుడు ఏకాంత సమయంలో వచ్చేటువంటి ఒక అబద్ధం, నేను ఒంటరిని, నీ ఒంటరి కానివన్నడు, దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకొని ఆయన వైపు తిరిగి ఆయనలో సంతోషించు. ఈవెన్ శ్రమలలో, కష్టాల్లో, శోధనలో ఉన్నప్పటికీ కూడా దేవుళ్ళు సంతోషించు. అలాంటి కృపని దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి వాక్యాన్ని నీవు విన్న ఎడల, వాక్యం నీతో మాట్లాడితే, నీవు గ్రహిస్తే తప్పకుండా దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, నాతో ఈరోజు మాట్లాడినందుకు నీకు వందనాలని చెప్పు. దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నిన్ను కనికరిస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు, ఆయన వైపుకు ఆకర్షిస్తాడు. నువ్వు ఎప్పుడు ఒంటరివి కావు, నీకు జంటగా ఉంటాడు దేవుడు. ఈ అబద్ధాన్ని నమ్మకుండా దేవుడిలో ఉన్న నిజాన్ని గుర్తుపెట్టుకొని నిరీక్షణతో ముందుకు సాగాలని ప్రభు సేవకుడిగా మిమ్మల్ని అందరూ కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య ప్రభువా, నాయన, ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే విని వారి హృదయంలో దాచిపెట్టుకొని ప్రభువా దాని ప్రకారం నడవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాను, వారందరినీ మీ చేతుల్లో సమర్పిస్తున్నాను. నీ కృపలో భద్రపరచండి అయ్యా, నీ సహాయాన్ని అనుగ్రహించండి, నీ తోడు నేడుంచి నడిపించండి. ఆయన నువ్వు మాకు జంటగా ఉంది, మా ప్రతి పరిస్థితిలో మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న విధానానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీకోసం బ్రతుకున్నట్లుగా, మీ సాక్షులుగా, మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించున్నట్లుగా మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పేట అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభుపేట అందరికి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దయచేసి మనము గత 2 నెలలుగా మనము ప్రతిదినము ఫ్యామిలీ ప్రేయర్ లాగా 1 అవర్ దేవుని సన్నిధిలో పాటలు పాడి ప్రార్థనలు చేసి వాక్యాన్ని ధ్యానించాం. అయితే చాలా ఆఫీసులు తెరవబడ్డాయి, షాప్స్ అన్నీ తెరవబడ్డాయి, అందరూ కూడా జాబ్స్కి వెళుతూ ఉన్నారు. ఈ సమయంలో కేవలం వాక్యాన్ని మీకు అందించాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాం. దేవుని చిత్తమైతే ప్రతి దినము ఈ విధంగా 8 to 8:30 వాక్య సమయం అంది. 7:30 to 8:30 వరకు మనకు ప్రార్థన ఉండేది. 8 నుంచి 8:30 వరకు వాక్య ధ్యాన సమయం. ఆ హాఫ్ అన్ అవర్లో క్లుప్తంగా దేవునికి వాక్యాన్ని మీకు అందించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే ప్రతిదినం ఈ విధంగా కలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు ప్రతిదినం మనం చేయలేకపోయినప్పటికీ కూడా కొన్ని మెసేజెస్ అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు మెసేజ్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయటం ద్వారా. తద్వారా మీరు వాక్యాన్ని వినటానికి, పిల్లల కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటే మీ యొక్క స్నేహితులు కూడా ఈ యొక్క సందేశాన్ని షేర్ చేయండి. తప్పకుండా వారు కూడా ఆశీర్వదించబడాలని కోరుకోండి. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామని మర్చిపోవద్దు ప్రతిదినం. అదే రీతిగా మీరు కూడా మా కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ టుమారో. దేవుడి చిత్తమైతే రేపు ఇదే సమయానికి మరలా మనము కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. రేపు 8 o'clockకి ఈవినింగ్ 8 to 8:30 కేవలం హాఫ్ అన్ అవర్ కనుక మీ యొక్క సమయాన్ని, స్కెడ్యూల్ని మీరు ఏర్పాటు చేసుకొని దేవునికి వాక్యానికి వినటానికి వేగిరపడాల్సిందిగా ప్రభుపేట మిమ్మల్ని అందరూ కోర్చు నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.
ఆమేన్.